అర్ధరాత్రి వేళలో సుమంత్ తన కిటికీ బయట విన్నాడు. చిలుకల చప్పుడు కాదు, ఒక మాయా రైలు ఊదే శబ్దం. ఆ శబ్దం వెనుక రంగుల కాంతులు మెరుస్తూ కనిపించాయి. శరణ్య, చూడు, ఏదో అద్భుతం జరుగుతోంది అని అతను కేక వేశాడు. ఆకాశం మధ్యలో మెరుస్తూ ఎన్ని పట్టాలపై ఒక మాయా రైలు ఆగింది. ఆ రైలు జగడాలు నక్షత్రాలా మెరుస్తున్నాయి. దాని పేరు రెయిన్బో ఎక్స్‌ప్రెస్. శరణ్య ముందుగా దూకి లోపలికి వెళ్ళింది. సుమంత్ వెంటనే వచ్చాడు. ప్రతి కంపార్ట్మెంట్ వేరే రంగులో మెరిసింది. ఎరుపు, నీలం, పచ్చ, గులాబీ రంగులు మాట్లాడుతున్నాయే అని శరణ్య ఆశ్చర్యపోయింది. ముందు ఒక మాయా మనిషి నిలబడి ఉన్నాడు. అతని టోపీపై చిన్న సూర్యుడు మెరుస్తున్నాడు. అతను నవ్వుతూ చెప్పాడు, స్వాగతం పిల్లలు, రంగుల నగరానికి. రైలు ఆకాశంలో ఎగురుతూ నక్షత్రాల మధ్య దూసుకుపోతోంది. ప్రతి నక్షత్రం ఒక కొత్త రంగు, ఒక కొత్త సంగీతం. ఒక చీకటి మేఘం రైలు దారిని ఆపేసింది. రంగులు క్రమంగా మాయమవుతున్నాయి. సుమంత్ భయపడ్డాడు, కాని శరణ్య ధైర్యంగా నిలిచింది. సుమంత్ తన బ్యాగ్లోని చిన్న పరికరాన్ని తీసి రైలుకు కలిపాడు. రంగులు మళ్లీ వెలిగాయి. చీకటిని తుడిచేస్తూ మాయా కాంతి పరచింది. రైలు మళ్లీ రంగుల వర్షంలో ప్రయాణమైంది. శరణ్య నవ్వుతూ అంది, చూడు, మనం రంగుల మాయలో ఉన్నాం. రైలు ఆగింది. ఎదుట ఒక అద్భుతమైన నగరం. ఇళ్లన్నీ కాంతులతో నిర్మితమై వీధులు రంగుల ప్రవాహంలా మెరిశాయి. సుమంత్, శరణ్య చేతులు పట్టుకుని ఆకాశాన్ని చూశారు. ప్రతి కలలో ఒక రంగు ఉంటుంది అన్నారు. మాయా రైలు మళ్లీ వెళ్లిపోయింది, కొత్త కలల కోసం.